బిగ్ బాస్ యూనిట్ ఫినాలేకి అయితే దగ్గరకు వచ్చిందనమాట. అండ్ ఇదే లాస్ట్ వారం అనమాట. అండ్ ఫినాలే రోజు చూసుకుంటే నిఖిల్కి అలాగే మన గౌతమ్కి గట్టి పోటీ అయితే ఉంటుందన్నమాట ఓటింగ్ పోల్లో. అండ్ ఇందులో వచ్చేసి సపోజ్ ఒక 100% నిఖిల్ ఉంటే 99.9% వచ్చేసి గౌతమ్ ఉన్నాడు అనమాట ఓటింగ్ పర్సెంటేజ్లో. అండ్ గౌతమ్కి నిఖిల్కి చాలా తక్కువ మార్జిన్తో ఉందన్నమాట. ఇద్దరిట్లో ఎవరు విన్ అవుతారైతే అసలు చెప్పుకోలేకపోతున్నాం అనమాట. మిగతా అవుట్స్మెన్ చూసుకుంటే నబిల్ వచ్చేసి 3rd ప్లేస్ ఉంటాడు అనమాట. ప్రేరణ 4th ఉంటుంది. 5th ప్లేస్లో అవినాష్ అయితే ఉంటాడనమాట. అండ్ ఫస్ట్ సెకండ్ ప్లేస్ వచ్చేసి డిసైడ్ అయినట్టు అండ్ కాలేదన్నమాట. తీరా చూసుకుంటే ఒక పోల్లో నిఖిల్ ఉన్నాడు అండ్ ఒక పోల్లో చూసుకుంటే గౌతమ్ ఉన్నాడు అనమాట. 99% అయితే చెప్పలేము కానీ అండ్ అంచనా ప్రకారం చెప్తే నిఖిల్కి అయితే కొంచెం మార్జిన్ అయితే ఎక్కువ ఉందన్నమాట. నిఖిల్ బిగ్ బాస్ యూనిట్ విన్నర్ అయ్యే అవకాశాలు 99.99% అయితే ఉన్నాయన్నమాట. అండ్ గౌతమ్ పరిస్థితి అయితే ఏంటంటే గౌతమ్ వచ్చేసి మ్యాక్సిమం విన్ అవుతాడు, ఒకవేళ కాకపోతే 100% రన్నర్ ఆఫ్ అవుతాడు అనమాట. అండ్ నాగన్ సార్ స్టేజ్ మీద కూడా ఇదే చెప్పొచ్చు అనమాట. కొంచెం మార్జిన్తో అయితే నిఖిల్ గెలవడం జరిగిందని ఇలా కూడా చెప్పొచ్చు, లేదా కొంత మార్జిన్తో గౌతమ్ గెలవడం అని ఆయన చెప్పవచ్చు అనమాట. మీరేమంటారు కామెంట్ చేయండి. బిగ్ బాస్ యూనిట్ విన్నర్ అవుతారు కామెంట్ మంచిగా సబ్స్క్రైబ్ చేయండి.